వైసీపీ నాయకులకు సిగ్గు ఎగ్గు లేదని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తెలుగుదేశం పార్టీ నాయకులపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని మండిపడ్డారు. సిగ్గులేని నాయకులుగా ప్రజల్లో గుర్తింపు పొందిన పేర్ని నాని ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తున్నాడో అర్థం కావడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బియ్యం కుంభకోణంలో భార్యని అడ్డం పెట్టుకొని బతుకుతున్న నాని ఎదుటివారికి నీతులు చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. అలాగే జైలు నుంచి బయటకు వచ్చిన జోగి రమేష్ టీడీపీ నాయకులకు సవాలు విసడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారి మీద పేర్ని నాని గారు జిల్లా అధ్యక్షులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా అయిన తర్వాత ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా. ఇందాక మా తమ్ముడు నాగబాబు గారు చెప్పాడు, మనం అభివృద్ధి మీద మాట్లాడాలి, సంక్షేమం మీద మాట్లాడాలి. ఖచ్చితంగా ప్రతిపక్షం మాకున్నటువంటి అంశాలను లేవనెత్తాలి. కానీ వ్యక్తిత్వ హననం చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ గౌరవాన్ని కాపాడాలా, మనం మాట్లాడేటువంటి విధానం పార్టీకి మేలు చేసే విధంగా ఉండాలా. అంతేగాని నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఒక్క మాట కూడా నేను అన్నాం. అదే సందర్భంలో మా నాయకుడిని కానీ మా వాళ్ళ కానీ ఏమన్నంటే మీరు ఒకటంటే నేను రెండంట, అది మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది. నిన్న ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో రెవెన్యూ సంబంధించినటువంటి పాస్బుక్ల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. భూములు కొట్టేసిన వాళ్ళే భూ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, పాస్బుక్ మీద ఎప్పుడైనా ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా బొమ్మ వేసుకున్నాడా? లేదే నాగబాబు అన్నట్టు మాకు పొలం ఉంది, మా తండ్రి ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు, ఇంటే ఆల బొమ్మలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? ఆయనకున్న హక్కు ఏంటి? దాని మీద బొమ్మ వేయడానికి హక్కు ఏంటి? ఆ రంగులు ఏంటి? ఇవాళ చూడండి ఎంత నీట్గా, ఎంత అఫీషియల్ గా రాజముద్ర వేసి, అది పద్ధతి, నిబద్ధత, అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి పద్ధతి. ఎవడు బాబు సొమ్ము అదంతా, డబ్బు అంతా ఎవడిది? ప్రజలది కదా. ఎంఆర్ఓ కార్యాలయాలు తాకట్టు పెట్టారు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టారు, ఎండి ఆఫీసులు తాకట్టు పెట్టారు. కోట్ల రూపాయల బియ్యాన్ని ఎత్తేసి మళ్ళీ తప్పు కట్టి అరే రే రే నువ్వే మాట్లాడుతున్నావంటే దొంగే దొంగ అంటే అసలు ఈ సమాజం ఎక్కడికి వెళ్ళిద్ది? నారా భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో, కొల్లు రవీంద్ర గారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేశాం. చేయండి, చేతైతే ప్రజలకు సేవ చేయండి. ఇవాళ అదేమంటే సత్యప్రసాద్ గారి గురించి పేర్ని నాని మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక పారిపోయిన వ్యక్తి ఈరోజు అతను మాట్లాడుతూ ఉన్నాడు, రాజకీయ మనుగడ కోల్పోతానేమోనని. తన కొడుకును పోటీ చేపిస్తే మచిలీపట్నం ప్రజలు బట్టలు లోడదీసి పంపించారు నియోజకవర్గానికి పనికిరానని. అదే వ్యక్తి ప్రజా బియ్యం బొక్కేస్తే దాదాపుగా 2 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టి నేను తప్పు చేశానని డబ్బులు కట్టిన వ్యక్తి. మనుగడ కోల్పోయిన ఒక వ్యక్తి తన మనుగడను చూపించుకోవడం కోసం ఏ విధంగా అయితే మాట్లాడతారో ఈ రోజు కనబడతా ఉంది. కాపలాదారులు మాత్రమేనని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు కళ్ళు మూసుకుపోయి ఏదైతే జగన్ మెప్పు కోసం రాబోయే రోజుల్లో తన మనుగడ కోల్పోతానని పేర్ని నాని లాంటి ఏదైతే తీసేసిన తహసీల్దారులు మాట్లాడే మాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు శాశ్వతంగా రాజకీయంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తనను వెలివేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవరి మీద ఏదైతే భౌతిక దాడులు కానీ వ్యక్తిగత హన్నాన్ని కూడా చేయనివ్వదు. కాబట్టి ఈ రోజు ఇంకా మీరు రాజకీయం చేయగలుగుతా ఉన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.